అందరికీ నమస్కారం. కేరళ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్కి స్వాగతం. సర్వసాధారణంగా నరదృష్టికి నాపరాయి కూడా బద్దలవుతున్న విషయం అందరికీ తెలిసింది. ముఖ్యంగా మీరు మీ వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో బాగా అభివృద్ధి చెందుతున్నా సరే, నూతన గృహాన్ని నిర్మించుకున్నా సరే, లేదా ఏదైనా కార్యక్రమం నిమిత్తం మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ నూతన వస్త్ర అలంకరణ చేసుకొని మీ ఇంట్లో నుంచి వెళుతున్నప్పుడు మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు మీ వైపు వక్ర దృష్టితో చెడు దృష్టితో చూస్తూ ఉంటారు. అది మనం గమనించడం. ఎప్పుడైతే మన వైపు వక్ర దృష్టితో చెడు దృష్టితో చూస్తూ ఉంటారో వారి దగ్గర నుండి మన వద్దకు నరకాత్మక శక్తులు ప్రవేశం చేసి మనల్ని నరదృష్టిగా చెడు దృష్టిగా మార్చి మనకి మానసికంగా ఇబ్బందులు, ప్రశాంతంగా పడుకోలేకపోవట, లేదా ఒళ్ళు నొప్పులు, లేదా బయటి ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు నీరసంగా అనిపించడం, లేదా తెలియకుండానే త్వరగా అలసిపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. మరి ఇటువంటప్పుడు వీటి నివారణకు మీరు ఏం చేయాలంటే, ఎవరికైతే నరదృష్టి చెడు దృష్టి సోకింది అని మీరు భావిస్తున్నారో అటువంటి వ్యక్తిని మీరు ఏదైనా బయటికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత కాలు కడుక్కొని లోపలికి వెళ్ళిన తర్వాత అటువంటి వారిని ప్రత్యేకంగా మీ ఇంటి సింహద్వారం నుంచి బయటికి తీసుకొచ్చి మీ యొక్క ఇంటి వరండాలో పడమట వైపుకి అభిముఖంగా కూర్చోబెట్టి దిష్టి తీసేవారు తూర్పుగా ఎదురుగా నుంచొని, అంటే దిష్టి తీపించుకునే వారికి ఎదురుగా నుంచొని ఒక మట్టి ముంతను తీసుకురండి. దిష్టి తీసేటువంటి విధానంలో చాలామంది ప్రధానంగా రాగి చెంబులు, ఇత్తడి చెంబులు, స్టీల్ చెంబులు వాడుతూ ఉంటారు, లేదా మగ్గులు కూడా వాడుతూ ఉంటారు. అటువంటి వస్తువులు ఎప్పుడు కూడా దిష్టి తీసే ప్రక్రియలో వాడితే కనుక చాలా ఇబ్బందులకి గురి కావాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు మట్టి ముంతను మాత్రమే తీసుకురండి. ఆ మట్టి ముంతను తీసుకొచ్చిన తర్వాత అందులో 30 వంతు నీళ్లు పోయండి. నీళ్లు పోసిన తర్వాత ఎవరైతే దిష్టి తీస్తున్నారో వారి యొక్క ఎడమ చేత్తో కాస్త చిటికెడు పసుపును, చిటికెడు సున్నాన్ని నీళ్ళలో వేస్తే నీళ్లు ఎర్రగా మారుతాయి. ఎర్రగా మారినటువంటి నీళ్ళల్లో పూర్తిగా కాలినటువంటి 2 బొగ్గులను వేయండి. వేసిన తర్వాత పిశాచ బాధలు, నరకాత్మక శక్తి బాధలు, చెడు దృష్టి, నరఘోష, నరదృష్టిని విపరీతంగా తన వైపుకి లాక్కునేటువంటి 3 వస్తువులు ఉన్నాయి, తంత్రశాస్త్రంలో చెప్పబడ్డాయి. అవేమిటయ్యా అంటే ఎండి మిరపకాయలు, తెల్ల జిల్లేడు పువ్వులు, అదేవిధంగా జీడి గింజలు. ఈ మూడిట్లను కూడా మీరు తీసుకొచ్చి 5 జీడి గింజలు, 5 ఎండి మిరపకాయలు, 3 తెల్ల జిల్లేడు పువ్వులను కూడా ఆ ముంతలో వేసి ఎవరైతే దిష్టి తీస్తున్నారో ఆ వ్యక్తి ఆ ముంతని తమ యొక్క ఎడమ చేత్తో పట్టుకొని దిష్టి తీసేటువంటి వ్యక్తికి తల దగ్గర నుండి అరికాల వరకు యగాదిగా 7 సార్లు దిష్టి తీయండి. దిష్టి తీసేటువంటి 7వసారి దిష్టి తీస్తున్నప్పుడు ఆ ముంతను దిష్టి తీసే వ్యక్తి తీపించుకునే వ్యక్తి నుదురునికి తాకించి కాళ్ళకు కూడా తాకించి ఆ ముంతను తన ఎడమ చేత్తో మాత్రమే పట్టుకొని దిష్టి తీపించుకునే వ్యక్తికి మీరు చెప్పండి. వెంటనే కాళ్ళు కడుక్కొని, చేతులు కడుక్కొని, మొహం కడుక్కొని ఇంట్లోకి వెళ్ళమని చెప్పండి. ఆ విధంగా ఆ వ్యక్తికి ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత దిష్టి తీసిన వ్యక్తి ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి తమ ప్రాంతం చివరిలో కానీ లేదా తమ వీధి చివరికి వెళ్ళి ఎవరి తొక్కని చోట ఎడమ చేత్తో చాలా వేగంగా ముంతను విసిరివేయండి. విసిరివేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వచ్చి దిష్టి తీసిన వారు కూడా కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. ఈ విధంగా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత దిష్టి తీపించుకున్న వ్యక్తికి తీసిన వ్యక్తికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎప్పుడైతే ఆ ముంతను దూరంగా విసిరివేస్తారో ముంత పగిలిపోతుందో అప్పుడు దిష్టి తీపించుకున్న వ్యక్తికి ఉన్నటువంటి మానసిక శారీరక బాధలు, లేదా అలసట, ఒళ్ళు నొప్పులు, రాత్రిపూట నిద్ర పట్టలేకపోవట, లేకపోతే కనుక ఎక్కువగా కూడా పీడకలలు అనేవి వస్తూ ఉంటాయి. ఇవన్నీ పోయి వారు ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి అతి ముఖ్యమైనటువంటి ఈ ముంతతో తీసిన దిష్టి ప్రక్రియని మీరు చేసి సుఖంగా ఉండండి. శుభం భూయాత్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అందరికీ నమస్కారం.